హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లెవెల్స్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనము యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, సిస్టమ్ టెస్టింగ్ అలాగే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ టెస్టింగ్ లెవెల్స్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఎవరు పర్ఫామ్ చేస్తారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, సో తప్పకుండా వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ని లైక్ 1 by 1 పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ మనకు యూనిట్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో యూనిట్ టెస్టింగ్ అనేది ఎప్పుడు పర్ఫామ్ చేస్తారంటే, సో ఏదైనా ప్రాజెక్ట్ని కంప్లీట్గా డెవలప్ చేసిన తర్వాత సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో సో వాటికి సంబంధించిన ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవి పిక్ చేసుకొని సో దాన్ని ఆటోమేషన్ లాగా, అంటే యూనిట్ టెస్ట్ అంటే కోడింగ్ ద్వారా సో ఆ టెస్ట్ కేసెస్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే డెవలప్ చేశారో సో దానికి సంబంధించిన అవుట్పుట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఆ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా, సో ఫంక్షనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది సో అనేది బేస్ చేసుకుని సో యూనిట్ టెస్టింగ్ని రన్ చేయడం అయితే జరుగుతుంది. సో యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే రెస్పెక్టివ్ డెవలపర్స్ అయితే చేస్తారు. ఇంకా కాకపోతే కొన్ని స్టార్టప్ కంపెనీస్, చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ సో క్యూఏ ఇంజనీర్స్ కూడా, అంటే ఆటోమేషన్ ఇంజనీర్స్ కూడా యూనిట్ టెస్టింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనకి సో చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కానీ సో సర్వీస్ బేస్డ్ పెద్ద కంపెనీస్లో అయితే యూనిట్ టెస్టింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంటే సో రెస్పెక్టివ్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసిన తర్వాత సో అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత సో యూనిట్ టెస్టింగ్ కేసెస్ని రాయడం, సో దాన్ని రన్ చేయడం, దానికి వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెస్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. సో జనరల్గా మనకి ఇంటర్వ్యూలో యూనిట్ టెస్టింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే మనము డైరెక్ట్గా డెవలపర్స్, రెస్పెక్టివ్ డెవలపర్స్ ఎవరైతే ఆ ప్రోడక్ట్ని లేదా అప్లికేషన్ని డెవలప్ చేశారు సో వాళ్ళైతే యూనిట్ టెస్టింగ్ యొక్క కేసెస్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సో ఏదైనా మోడల్స్ని కానీ ఏదైనా ఫ్యూచర్స్ని కానీ సో ఆల్రెడీ ఉన్న కోడ్లో, అంటే ఆల్రెడీ ఉన్న అప్లికేషన్లో మెర్జ్ చేయడం అయితే జరుగుతుంది, అంటే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి ఆ ఫ్యూచర్స్తో పాటు ఎగ్జిస్ట్ ఫంక్షనాలిటీ కూడా మంచిగా వర్క్ అయ్యేటట్టు చూసుకోవడం సో క్యూఏ ఎవరైతే టెస్ట్ ఇంజనీర్ ఉన్నారో తన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మనకి ఇంటిగ్రేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ కానీ ఫీచర్స్ కానీ ఉంటాయి. సో అందువల్ల జనరల్గా మనం ఇండివిజువల్గా టెస్ట్ చేయకుండా సో కంబైన్డ్గా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే సో మనం డెవలప్మెంట్ ఫేస్ అయిపోతే సో మోడల్స్ డెవలప్ అయిపోతే సో దాన్ని ఎగ్జిస్టింగ్ యొక్క సాఫ్ట్వేర్లో మెర్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనము ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్, అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్, గ్రూప్ ఆఫ్ ఫ్యూచర్స్గా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సో జనరల్గా ఇది ఎవరైతే టెస్ట్ ఇంజనీర్ ఉన్నారో సో తనైతే పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకి ఇంటిగ్రేషన్కి సంబంధించిన సెపరేట్గా టెస్ట్ కేసెస్ని రాసుకొని సో ఒక ఫోల్డర్లో, లైక్ మనకు బగ్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నాయి కదా, సో మనకు టెస్టింగ్ టూల్స్ ఉంటాయి కదా, సో ఆ టూల్స్లో ఒక ఫోల్డర్లో ఏవైతే కేసెస్ తను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో సో ఆ కేసెస్ అన్ని ముందుగానే రాసుకొని సో ఆ ఫోల్డర్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో వన్స్ టెస్టింగ్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కేసెస్ని 1 by 1 అప్డేట్ చేస్తూ వస్తారు. లైక్ ఫెయిల్డ్ అయితే ఫెయిల్ అని, పాస్ అయితే పాస్ అని, ఫెయిల్డ్ అయితే సో ఆ కేసెస్ని ఫెయిల్ చేసి దానికి సంబంధించిన ఒక బగ్ని క్రియేట్ చేసి ఆ బగ్ ఐడిని ఆ ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ రీటెస్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ కేసెస్ని ఏవైతే ఫెయిల్డ్ కేసెస్ ఉన్నాయో మళ్ళీ రీచెక్ చేసి పాస్ చేసి ఆ బిల్డ్ నెంబర్ని లేదా ఆ బగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆ టెస్ట్ కేసులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇంటిగ్రేషన్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తారు. సో నెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ అంటే సపరేట్ టీమ్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా టెస్ట్ చేస్తారంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, లైక్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకు సిస్టమ్ టెస్టింగ్లో కంపాటబిలిటీ టెస్ట్ చేస్తారు, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాతో టెస్ట్ చేస్తారు, పర్ఫార్మెన్స్, అలాగే మెమోరీ, అలాగే CPU సైకిల్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్తో, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్, సిస్టమ్స్తో మనము టెస్ట్ చేసే ప్రాసెస్ని సిస్టమ్ టెస్టింగ్ అంటారు. సిస్టమ్ టెస్టింగ్లో మన యొక్క సిస్టమ్ యొక్క స్కేలబిలిటీ కానీ పర్ఫార్మెన్స్ని కానీ మంచిగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో సో సిస్టమ్ టెస్టింగ్కి మూవ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనము సిస్టమ్కి సంబంధించిన సో మొత్తము ఎండ్ టు ఎండ్
దాని యొక్క పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ అలాగే సెక్యూరిటీ కూడా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనము సిస్టమ్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ వన్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. సో ఇక్కడ మనం ఎలా చేస్తారంటే, సో మనం ఎండ్ టు ఎండ్ క్యూఏ టీమ్ కానీ అలాగే మన పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సో అన్ని టీమ్స్ అయితే వర్క్ చేసి సో ప్రోడక్ట్ స్టేబుల్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత సో ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేక్ హోల్డర్స్ కానీ మన క్లయింట్ కానీ సో జనరల్గా వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. అంటే మనకి డైరెక్ట్గా పబ్లిక్ రిలీజ్ చేయకముందే సో ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళు కూడా టెస్ట్ చేసి, అంటే లైక్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కావాలి కదా, ఏమైనా చేంజెస్ కావాలన్నా, ఏమైనా ఫ్యూచర్స్, ఏమైనా ఎన్హాన్స్మెంట్స్ ఏమైనా ఉండాలన్నా సో మొత్తం చెక్ చేసి వాళ్ళు కూడా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలా అంటే కస్టమర్కి లేదంటే యూజర్స్కి ఏ విధంగా లైక్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకుండా సో ముందుగా మనము ప్రీ రిలీజ్ లాగా సో ఇక్కడ టెస్ట్ చేసి ఫైనల్గా దీన్ని సర్టిఫైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే సో ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో యూస్ చేస్తున్నారో సో ఆ సర్వర్స్ని ప్రొడక్షన్ సర్వర్స్ అంటారు. సో అందులో డైరెక్ట్గా డిప్లాయ్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వన్స్ అక్కడ ప్రొడక్ట్ కానీ లైవ్లోకి వెళ్ళిపోతే సో మళ్ళీ గెట్ బ్యాక్ చేయడం అయితే కష్టం, మ్యాక్సిమం చేయరు 100%. సో దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వస్తే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది, అంతేగాని సో దాన్ని మళ్ళీ బ్యాక్కి రివర్ట్ చేయడం అయితే జరగదు. సో అందుకని ప్రొడక్షన్కి వెళ్ళే ముందే సో మంటిగా టెస్ట్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందుగా ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఫిక్స్ చేయించుకోవడం యొక్క క్యూఏ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో అలాగే మనం ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీని చూడడం సో మన యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో ప్రొడక్షన్కి పోకముందే సో ఏవైతే మీరు ఇష్యూస్ అబ్జర్వ్ చేశారో అవి టెస్ట్ చేయాలి. సో అలాగే దాంతోపాటు ఇంకేమైనా రిగ్రెషన్ ఇష్యూస్ ఉన్నాయా, లైక్ కస్టమర్ సో బ్లైండ్గా ఉండే పర్సన్ కూడా టెస్ట్ చేసినా కూడా సో ఎలాంటి ఇష్యూస్ అయితే రాకూడదు. సో ఆ విధంగా టెస్ట్ చేసి సో ఫైనల్గా ప్రొడక్షన్కి పంపించాలి. సో వన్స్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతే ఇంకా ఆటోమేటిక్గా పబ్లిక్ యాక్సెస్ చేయడం అయితే జరుగుతుంది. సో పబ్లిక్ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్, రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్ని మనం కంప్లీట్ చేసి ఒక ప్రొడక్ట్ని కానీ, ఒక సాఫ్ట్వేర్ని కానీ, ఒక అప్లికేషన్ కానీ సో మనము పబ్లిక్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే కస్టమర్స్కి అలాగే పబ్లిక్కి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లెవెల్స్ అంటారు. సో జనరల్గా ఫస్ట్ మన యూనిట్ టెస్టింగ్తో స్టార్ట్ అయ్యి సో లాస్ట్లో మనం యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్తో ఎండ్ అవుతుంది. సో దీంట్లో మధ్యలో మనము శానిటీ అలాగే రిగ్రెషన్, సో ఇంటిగ్రేషన్ అనాలిసిస్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ని పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకు ఫంక్షనల్ టెస్టింగ్ అని ఉంటుంది, ఇంకా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన లెవెల్స్ని పర్ఫామ్ చేసి మనం ఒక ప్రోడక్ట్ని మంచిగా మనం కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ చేసే ప్రాసెస్ మొత్తం సాఫ్ట్వేర్ టెస్టింగ్ లెవెల్స్ అంటారు. సో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో అందులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇదైతే జస్ట్ ఇంకా మనకు బ్రీఫ్గా జనరల్గా మనకి ఇంటర్వ్యూలో చాలా అయితే యూస్ అవుతుంది. సో అంటే ఏంటి, ఎలా రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది. సో అందుకోసం ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో ఈ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ కావాలని జస్ట్ కామెంట్ చేయండి. సో నేనైతే వర్క్ చేస్తాను. సో కంపల్సరీగా మీకు మంచిగా హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే చేస్తాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.